అంతా బాగానే ఉంది. ఇది తొలి రాత్రి. నాంచారమ్మా, నీదెంత అదృష్టమే. మమ్మల్ని ప్రశ్నలు నిన్నొక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగలేదమ్మా, కొంపదీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పావు, అప్సెట్ అవుతాడు. భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెటేనమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డావే? లోపల పద. ఇదేంటి ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, a small key opens a big door. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో we are sailing in the same boat. Do you follow me? గుడ్, పద లోపలికి వెళ్దాం. రా, కూర్చో కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టి నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికలు బిగుస్తున్నావు? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి అప్సెట్ అయ్యారా? ఏమిటి అప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడడం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా. వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ లో స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పి మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు
మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే టక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్ అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తే ఎలా అండి? పాడుకుందామండి. పర్వాలేదే, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు చెప్పండి. 9 కాలేజు, 6కి ఎస్కేప్ తో రెడీగా ఉండు. ఓకే, మరి టిఫిన్ ఏం చేయమంటారు? పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు చెప్పండి, ఓ పని అయిపోద్ది. సేమ్ అప్మాజీ. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను ముందు చేయాల్సిన పని చేసేద్దాం. నాయనమ్మా ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? ముసుకో.